హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. తొలి ఏకాదశి శుభాకాంక్షలు. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. చూడండి, మార్నింగ్ ఇప్పుడైతే 6 అవుతుంది టైము. నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. చేసుకొని ఇంకో ఈ విధంగా తులసమ్మను కూడా ఈ విధంగా పూజించుకున్నాను. కడపలకి బొట్టు పెట్టేసి మార్నింగే 4:30కి లేచాను అనమాట. లేచేసి ఇల్లు అన్నీ కడిగి ముగ్గంతా వేసుకొని పూజ సామాన్ కూడా తోమేశాను. 4:30కి లేస్తే 6 వరకు అయితే పని మొత్తం కంప్లీట్ అయిందన్నట్టు. ఇంకో పూజ సామాన్ తోమి ఇంకో బొట్టు కూడా పెట్టేసుకుంటున్నాను. పండుగలప్పుడైతే ఎంత పొద్దున పని తీరితే అంత మంచిగా అనిపిస్తుంది. దీపం అయితే 6:30 కల్లా పెట్టుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇంట్లో మంచిగా అనిపిస్తుంది కదా. లేట్ అయితేనైతే బాగుండదు పండుగలప్పుడు మాత్రం. అందుకనేసి నేను ఎర్లీ మార్నింగే లేచి 6కే దీపం పెట్టేస్తానన్నమాట. చూడండి, ఇలా బొట్టు పెట్టేసుకుంటున్నాను. పూజ సామాన్ అన్నీ తోమి తూడ్చేసుకొని మనం బొట్టు పెట్టేటప్పుడు ఎప్పుడైనా మిడిల్ ఫింగర్తో దాని పక్కంది లేదంటే తంబైల్ ఫింగర్తోనైతే పెట్టాలి. చూపుడు వేలుతోనైతే అస్సలే బొట్టు పెట్టద్దు. మనం బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా అలా చేయొద్దన్నమాట, మంచిది కాదు. ఇగో నేను ఇలా అన్నిటికైతే పసుపుతో పెట్టేసి తర్వాతనైతే కుంకుమ పెడుతున్నాను. ఎందుకంటే నాకు పూజ సామాన్ తోమడానికే 1 అవర్ పడుతుంది. చాలా ఉంటాయి కదా, 1 అవర్ అవుతుంది. పూజ సామాన్ తోమి తూడ్చేసి పూజ గదంతా క్లీన్ చేసి ఫోటోలు కూడా తూడ్చేసి అయితే బొట్టు పెట్టాను అన్నమాట. పెట్టి ఈ విధంగా అన్నిటికీ పసుపు కుంకుమతోనైతే బొట్టు పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకొని అన్నీ ఫోటోలు పెట్టేసి ఫోటోల ముందు అయితే వీళ్ళన్నీ గంతా క్లీన్ చేసుకొని ఇలా పెట్టేసుకొని అయితే అన్నీ పెట్టి రోజ్ పూలు, గన్నేరు పూలు, మందార పూలు అయితే అన్ని విధంగా దేవునికి పెట్టేశాను అన్నమాట. అన్ని పూలు పెట్టవచ్చు, మా ఇంటి దగ్గర ఉన్న పూలేనే నేను పెట్టేసి అయితే ఇక ప్రసాదం అయితే ఏం చేయలేదు కాబట్టి చక్కెర పెట్టాను. మనం ఈ విధంగా ఎన్ని దీపాలు పెట్టినా కానీ ఒకటైతే మట్టి దీపం అయితే ఖచ్చితంగా పెట్టాలి. మనం వెండిలో పెట్టినా ఇత్తడిలో పెట్టినా ఉన్నా కానీ ఒక మట్టి దీపం అయితే ఖచ్చితంగా ఉండాలి దేవుని దగ్గర. అందుకనేసి అయితే నేను ఒక మట్టి దీపం కూడా పెడతానన్నమాట. ఇగో ఈ విధంగా పెట్టేసి అయితే 6 వరకే 6:30 వరకు అయితే నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో పని కూడా అయిపోయింది. మరి మీరు కూడా మీ పనులు అయిపోయినాయా? మీరు కూడా దీపాలు పెట్టారా ఏంటి అన్నది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ని సబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను. బాయ్ బాయ్.